సీరియల్ యాక్టర్సా? వద్దురా బాబు, ప్రతిరోజు టీవీలో చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. ఇక థియేటర్కి వెళ్ళి కూడా వీళ్ళ మొఖాలు చూడాలా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకు కొత్తేమీ కాదు. అయితే కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫ్రేమ్ను కూడా త్యాగం చేసి బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్ళారు. అయితే అందులో విజయం అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అయినా కానీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం, అవకాశాల కోసం చాలానే ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఎన్నో అవకాశాలను ఎదుర్కొని మొత్తానికి సుమతి శతకంతో హీరోగా తన పేరును సిల్వర్ స్క్రీన్పై చూసుకుంటున్నారు అమర్దీప్. మరి ఈ సినిమా ఆడియన్స్కు కనెక్ట్ అయిందా లేదా చూద్దాం. సుమతి శతకం ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే అనే ఫీలింగ్ అయితే కలిగింది. కానీ థియేటర్లో మాత్రం ఆడియన్స్కు ఈ సినిమా నిరాశే పరిచింది. సినిమా మొత్తం అమరు తన అసిస్టెంటు తేజ మధ్య నడిచే కామెడీ ట్రాక్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇది ఎక్కడా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా టేస్టీ తేజ కామెడీ చేస్తున్న ఫీలింగే చేసే ప్రతిసారి డైలాగులు ఓవర్లా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసేలా అలా అలా 4 కామెడీ సీన్స్తో సాగుతుంది. ఊరి ప్రెసిడెంట్ బుల్లిరాజు మహేష్ విట్ట కాస్త నవ్వించాడు. లేదంటే సినిమా ఇంకా చప్పగా సాగే ఉండేది. సినిమాలో అమర్దీప్ కనిపించే తీరు, ఆహార్య యాక్టింగు అన్నీ తన ఫేవరెట్ హీరో రవితేజ ప్రతిబింబించేలా ఉంటాయి. ఎక్కడ అమరు తన మార్కు చూపించినట్టు కనిపించదు. అయితే అది తెలిసినా చేశాడా, అనుకోకుండా చేశాడా? ఎందుకంటే అమర్కి రవితేజ అంటే ప్రాణం. సో తెలియకుండానే ఆ చూపులు, డైలాగులు, డెలివరీ, యాక్టింగ్ అన్నీ దింపేశాడు. బేసిక్గా మంచి డ్యాన్సర్ అయిన అమర్ ఇందులో తన టాలెంట్ను చూపించాడు. కానీ కథా కథనంలో పెద్దగా సంఘర్షణ లేకపోవడం, కామెడీ పూర్తి స్థాయిలో పడలేకపోవడం అమరు ప్రయత్నము సఫలం కాలేదు. ఇక సినిమాకి మరొక డ్రాబ్యాక్ హీరోయిన్ శైలి. లవ్ స్టోరీ వరకు ఆమె యాక్టింగ్ ఓకే, కానీ దేవత ఆవించినప్పుడు ఆమె నటన మాత్రం తేలిపోయింది. అసలు ఎక్కడ కూడా స్టైలీని అమ్మవారి చూడలేకపోయారు ఆడియన్స్. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంగీత విషయం మాత్రం వర్కౌట్ చేయవచ్చు. సాంగ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా చిట్టి చిట్టి సుమతి సాంగు థియేటర్లో కూడా బాగుంది. అయితే కథా కథనం విషయం ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగున్ను. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి మరి.